హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ పొందూర్ ఖాదీ శారీస్ పైన స్క్రీన్ ప్రింట్ డిజైన్స్ చూడబోతున్నామండి. 1 by 1 చూసేద్దాం. బ్రైట్ ఎల్లో కలర్ అండి, గడ్డి చామంతి ఎల్లో కలర్కి డార్క్ పీచ్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ 3 inches వస్తుందండి. మధ్యలో ఉన్న డిజైన్ అంతా కూడా మనం వేయించిన స్క్రీన్ ప్రింట్. అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, ఇదిగోండి బ్లౌజ్. రన్నింగ్లోనే శారీ స్టార్టింగ్లో ఉంటుంది బ్లౌజ్, ఎప్పట్లాగానే. మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే శారీ అలా కూడా కట్టేసుకోవచ్చు, మీరు బ్లౌజ్ పేరప్ చేసుకునే దాన్ని బట్టి. శారీ అంతా కూడా ఇదిగోండి ఇదే విధంగా డిజైన్ ఉంటుంది. లైట్ స్కై కలర్ అండి, చాలా చాలా లైట్ స్కై కలర్కి రస్ట్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుంది. ఇదేమో పళ్ళు, రస్ట్ కలర్ సన్న లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. కలనేతలో అంటే స్కై బ్లూ కలర్ అండి, రస్ట్ కలర్ కలనేతలో బ్లౌజు. దానిపైన వచ్చేసి చిన్న ప్రింట్, గులాబీలే కానీ చిన్న ప్రింట్ అన్నమాట. ఇక శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది, పెద్ద పెద్ద గులాబీలు అట్లా. బోర్డర్ వచ్చేసి ఇది కాటన్ బోర్డర్ అండి, కాటన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా మాత్రం ఇదే విధంగా లోపల వైపు కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది. అక్కడ పైన ఒక్కసారి మోస్ట్ రిక్వెస్టెడ్ డిజైన్ అండి. మొన్న అయితే ఈ డిజైన్లో ఇంకా కలర్స్ కానీ ఫ్యూచర్లో వచ్చేది ఉందా అని ఎన్నిసార్లు అడిగారో చాలామంది. లైట్, చాలా లైట్ స్కై బ్లూకి రస్ట్ కలర్ కాంబినేషన్. లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇలా గ్రీన్ కలర్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. ఇది శారీతో పాటు వచ్చిన పళ్ళు. అలాగే ఇదిగోండి బ్లౌజ్, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలనేత బ్లౌజ్ పైన మనం ఇలా ప్రింట్ చేయించాము. ఆల్మోస్ట్ సెల్ఫ్ డిజైన్ లాగా అన్నమాట. ఇక శారీ అంతా వచ్చేసి పిచ్ వాయ్ స్టైల్ డిజైన్ వస్తుందండి. ఇది కూడా అందరూ అడిగింది. ఇది కూడా ఇంతకుముందు ఇదే గ్రీన్ మీద వేయించాము, చాలా బాగుంది. పిచ్ వాయ్ స్టైల్ డిజైను. కాటన్ బోర్డర్ వస్తుందండి, అలాగే టెంపుల్ బోర్డర్ కూడా ఉంటుంది. అమ్మ ట్యాగ్ ప్రైస్ గురించి ఈ వీడియోలో ట్యాగ్స్ మీదండి ఉన్న ప్రైసెస్ అన్నీ కూడా ఓన్లీ శారీ కాస్ట్. ఎందుకంటే మేము స్టాక్ రాగానే కంపల్సరీ అన్నిటికీ ప్రైస్ ట్యాగ్స్ వేసేసుకుంటాము, కానీ ప్రింటింగ్కి ఇచ్చిన తర్వాత ప్రింటింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 6300. లైలాక్ పింక్ కలర్ అండి, వైలెట్ కలర్ బోర్డర్ ఉంటుంది. మీరు చూస్తున్నదేమో ఇది పళ్ళు, అలాగే టాజిల్స్. శారీ అంతా కూడా ప్రింట్ ఇలా వస్తుందండి. ఇదంతా కూడా స్క్రీన్ ప్రింటే. ఈ ప్రింట్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండడానికి కారణం కూడానండి, ప్రింట్ వేసినట్టుగా మీరు ఇలా అంటే కూడా తెలియదు, చీర తయారీలోనే వచ్చిందేమో అన్నంత న్యాచురల్గా ఉంటుంది. ఇదిగోండి బోర్డర్స్ ఇలా ఉంటాయి బోత్ సైడ్స్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5999 విత్ ప్రింట్ 7999. ఇదిగోండి బ్లౌజ్, హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్కి బోర్డర్ వస్తుంది. ఈ ప్రింటింగ్లో కూడా రకరకాల డిజైన్లు ఉంటాయి కదండి. ఇది హ్యాండ్ పెయింట్ స్టైల్ ప్రింట్ అన్నమాట. అంటే చేత్తో బ్రష్ పెయింట్ వేస్తే ఏ విధంగా ఉంటాయో పువ్వులు అదే విధంగా ఉంటాయి, కానీ ఇది స్క్రీన్ ప్రింట్. క్రీమ్ కలర్కి ఇంక్ ప్యాడ్ బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండి. సుమారుగా 3 inches వరకు ఉంటుంది. ఆ పైన వచ్చేసి శారీతో కలిపిన కలనేతలో బ్లాక్ టెంపుల్స్, ఎడ్జ్లో వచ్చేసి పీకాక్ కలర్ టిప్ లాగా వచ్చింది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్, బటర్ఫ్లైస్ వచ్చాయి లెవెండర్ కలర్తో. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మీకు చూసారా, ఇది హ్యాండ్ పెయింట్ డిజైన్లో స్క్రీన్ ప్రింట్ అండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా చక్కగా ఉంది. మనం చేయిస్తున్న ప్రింటింగ్ కలర్స్ కూడా అన్ని చాయిస్ లాగా చెప్పి చేయించుకుంటున్నాం కాబట్టి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే. వాష్ కేర్ ప్రతి వీడియోకి చెప్తున్నానండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తున్నారు కాబట్టి చూడడానికి. ఈ శారీస్ అండి సింగిల్ లేయర్లో ఇలా వెనక్కి తిప్పి సింగిల్ లేయర్లో మీడియం హీట్లో ఐరన్ చేయించండి. దానికన్నా ముందు ఫస్ట్ ఒక 1 hour 2 hours నీరెండలో, బాగా ఎండ కాకుండా నీరెండలో
ఎండలో అట్లా వేయండి, వరండాలో కానీ సన్షేడ్ కింద కానీ అట్లా డైరెక్ట్ కాకుండా అలా ఒక 1 అవర్ 2 అవర్స్ వేసిన తర్వాత ఇలా సింగిల్ లేయర్ ఐరన్ చేయించుకోండి. ఆ తర్వాత మీరు ఫాల్ కట్టుకొని అంతా అయిన తర్వాత ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్కే ఇవ్వండి. ఇక ఆ తర్వాత మీరు హ్యాండ్ వాష్ జెంటిల్గా చేసుకున్నా కూడా ఏమవ్వదు, ఈ ప్రింట్ కూడా ఎక్కడికి పోదు. నేను చెప్పిన ఈ జాగ్రత్తలు పాటించకుండా మీరు వాష్ చేసేయడము, రివర్స్ ఐరన్ అవి ఏవి చేయించకుండా డ్రై వాష్కి ఇచ్చినా కూడా ప్రింట్ పోయే అవకాశం ఉంది. కాబట్టి నాకు ప్రింటింగ్ చేసిన వారు ఏవైతే జాగ్రత్తలు చెప్పారో నేను అవే మీకు కూడా చెప్తున్నాను. ఇది పొందూరు ఖాదీ కాదండి, 120 కౌంట్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ చూపించాము. ఇదిగోండి కలనేతలో బ్లౌజ్ వస్తుంది. తర్వాత మీరు చూస్తున్నదంతా ఇదంతా కూడా వీవింగ్ అండి, మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జ్లో మస్టర్డ్ కలర్ బార్డరు. ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం వేయించిన ప్రింట్. శారీ అంతా కూడా ఇదే ప్రింట్ ఉంటుంది. పైన వచ్చేసి ఒక 4 to 5 ఇంచెస్ వీవింగ్ బార్డర్ ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వీవింగ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఉంటుంది. రెండు వైపులా కూడా ఇట్లా చిన్న టెంపుల్స్. మెత్తగా ఎంత బాగుందోనండి. చామంతి ఎల్లో కలర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి. మీరు చూస్తున్నది పళ్ళు. ఈ శారీకి పైన కింద కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి బిగ్ బోర్డర్ ఒక జానెడ్ పైగా ఉంటుంది, కింద ప్లెయిన్ బోర్డర్తో సహా. పైన ఏమో 4 to 5 ఇంచెస్ ఇలా వీవింగ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి మనం ఇది జనరల్గా ఏంటంటే పెద్దవాళ్ళు చీర అట్లా అనుకుంటూ ఉంటారు కదా, ఈ శారీకి మనం ఇలా బ్యూటిఫుల్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ వేయించాము. చూడండి ఎంత బాగుందో. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎల్లో శారీ పైన చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి, కలనేత బ్లౌజ్ అన్నమాట. పింక్ అండ్ ఎల్లో కలనేత బ్లౌజ్. ఇదిగోండి చూసారా. రాబోయే సమ్మర్కి మీకు మంచి మంచి చీరలు చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇవ్వాలనే నా ప్రయత్నంలో ఇది ఒక రకం అన్నమాట. ఇది కూడా లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ అండి. ఇందాక మీరు చూసిందేమో ఇంకొక షేడు, ఇది వేరే షేడు. మీకు శారీ కోడ్ అనేది స్క్రీన్ పైన వస్తుంది, డిజైన్ కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి లాస్ట్ మినిట్లో షూట్ చేస్తున్నాం కాబట్టి వీటికి కోడ్ డిజైన్ డిజైన్ వేరే డిజైన్ వేరు కాబట్టి ప్రాబ్లం ఉండదండి. ఇదంతా పళ్ళు స్ట్రైట్ లైన్స్ శారీతో పాటు వచ్చిన డిజైన్ అన్నమాట ఇది. ఇదేమో కలనేత బ్లౌజ్ పైన మనం ఇలా ప్రింటింగ్ చేయించాము. బ్లౌజ్ ఆవులు ఫేస్లు అన్నమాట ఇవన్నీ కూడాను. ఇక శారీ అంతానేమో కాటన్ బోర్డర్ వస్తుందండి, డార్క్ గ్రీన్ కలర్ కాటన్ బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డరు. ఈ డిజైన్ కూడా పిచ్వాయ్ స్టైలేనండి. ఇక్కడ చూసారా చెట్టు కింద గోవులు ఉన్నట్టుగా శారీ హాఫ్ లెంత్ వరకు ఉంటుంది. ఆ పైన వచ్చే హాఫ్ లెంత్ కూడా ప్లెయిన్ ఉంటుంది. యాజ్ యూజువల్గా పైన కూడా ఈ ప్లెయిన్ కాటన్ బోర్డరు టెంపుల్ బోర్డరు మాత్రం శారీతో పాటుగా వస్తుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ అండి, గోల్డ్ జరీతో అథెంటిక్ పళ్ళు వచ్చింది. ఎడ్జ్లోనేమో కొంచెం బ్లూ వైలెట్ మిక్స్ అయిన షేడ్ లాగా ఒక 2 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్ అండి. ఇదేమో బ్లౌజ్ పింక్ కలరు సన్న ప్రింట్, బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. ఇంకా మీకు శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి ఆల్మోస్ట్ శారీ హైట్లో 60% వరకు దాలియా ఫ్లవర్స్ పింక్ కలర్లో వచ్చాయి, షేడెడ్ ఫ్లవర్స్ పింక్ అండ్ పర్పుల్. ఇక శారీ పైన పార్ట్ అంతా ఒక 40% వరకు ప్లెయిన్ ఉంటుంది. యాజ్ యూజువల్గా ఈ ప్లెయిన్ పట్టు బోర్డర్ అండ్ టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఫేవరెట్ శారీస్ అయిపోయాయి నాతో పాటుగా మీకు. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఈ ప్రింటింగ్ శారీస్ చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేశాక మీ అందరికి కూడా బాగా నచ్చాయి.
నేను ఈ ప్రింటింగ్ 2016 నుంచి వేయిస్తున్నా. అప్పుడు వేసిన చీరలు కూడా వాష్ కేర్ పాటించి తర్వాత నేను నార్మల్గా వాష్ చేసుకున్నా కూడా ఇప్పటికీ ప్రింట్ పోలేదండి, చాలా బాగున్నాయి. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన వాష్ కేర్ పాటించి స్టార్టింగ్ మాత్రం కొంచెం మెయింటైన్ చేసుకోండి, తర్వాత నార్మల్గా చేసేయచ్చు. మీకు కూడా నచ్చినట్లయితే ఈ శారీస్ అన్నీ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.